నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. తమలపాకులు శుభకార్యాలున్నా అశుభకార్యాలున్నా కూడా తమలపాకు విశిష్టమైన స్థానం ఉంది. ఇది మన యొక్క భారతదేశ సంస్కృతి సాంప్రదాయం. ఋషుల నాటి నుంచి కూడా మనం తమలపాకులు ఉపయోగిస్తున్నాం. తమలపాకులు దీంట్లో ఒక్కబెట్టి 2 అరటిపళ్ళు పెట్టి తాంబూలం అని ఇస్తాం. వివాహం నిశ్చితార్థ సమయంలో కూడా తాంబూలాలు పుచ్చుకోవటం అంటారు. వివాహం నిశ్చితార్థం అని అనరు కొంతమంది, తాంబూలం పుచ్చుకుంటున్నారు అంటారు. ఆ విధంగా మహిళలు కూడా వరలక్ష్మి వ్రతాలు చేసినప్పుడు కూడా ఈ తాంబూలం ఆకు ఒక్క అరటిపళ్ళు ఇవ్వటం అనేది భారతదేశంలో సాంప్రదాయం. ఇది కేవలం ఆచార వ్యవహారాలకే కాకుండా ఈ తమలపాకులు అనేక రకమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఔషధ గుణాలు ఉన్నాయనే సంగతి చాలామందికి తెలియదు. దీంట్లో రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది. మూలుగు నుంచి తెల్ల కణాలు ఉత్పత్తి అవుతాయి. తెల్ల కణాల్లో ఒక రకమైన లింఫోసైట్స్ అని ఉంటాయి. ఆ లింఫోసైట్స్లో టీ లింఫోసైట్స్ అనేమో కిల్లర్ లింఫోసైట్స్ అంటారు. వాటి యొక్క పరిమాణము బి లింఫోసైట్స్ యొక్క ఉత్పత్తిని పెంచుతుంది ఈ తమలపాకు. తమలపాకు భోంచేసిన తర్వాత వేసుకోవటం మన అలవాటు. ఎందుకంటే జీర్ణశక్తిని బాగా మెరుగుపరుస్తుంది, జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచుతుంది, జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా కాపాడుతుంది. దీంట్లో పీచు ఉంది. పీచు ప్రభావం వల్ల మలబద్ధకం కూడా ఉండదు. మలం సాఫీగా సుఖ విరోచనం జరుగుతుంది. దీంట్లో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది. ఎవరికైతే గ్యాస్ ట్రబుల్ ఉంటుందో, పొట్టలో పుండు, పేగుపూత, పేగు వరిపిడి, పుల్లటి తేపులు, గ్యాస్ ట్రబుల్, ఛాతీలో మంట, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది తమలపాకు చక్కటి ఉపశమనం. తమలపాకుని ఇది ఒక తీగలా పాకుతూ ఉంటుంది. తమలపాకు తోటల్లో అవిసె మొక్కలు వేస్తారు. అవిసె మొక్క చుట్టూ పాకుతూ ఉంటుంది ఈ తమలపాకు. నేల మీద పాకితే అంత శ్రేష్టం కాదు. మొక్క పాకితే కొయ్యటానికి కానీ అది శుభ్రంగా ఆకులు కూడా శుభ్రంగా ఉండటానికి దోహదపడుతుంది. దీంట్లో అనేక రకమైన ఖనిజ లవణాలు, విటమిన్లు ఉన్నాయి. దీంట్లో విటమిన్ ఏ ఉంది, విటమిన్ సి ఉంది, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, జింకు, కాపర్. వీటితో పాటు క్లోరోఫిల్ అనే పదార్థం కూడా ఉంటుంది. క్లోరోఫిల్ అనేది ఆకుపచ్చని ఆకుల్లో చాలా వాటిలో కూడా క్లోరోఫిల్ ఉంటుంది. షుగర్ ఉన్నవాళ్ళు తమలపాకు తింటే షుగర్ నియంత్రణ బాగా ఉంటుంది. స్థూలకాయము, భారీకాయం ఉన్న వాళ్ళు తమలపాకు తింటే బరువు తగ్గుతారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు, హార్ట్ అటాకు, పక్షవాతం రాకుండా కాపాడుతుంది. దీంట్లో కాల్షియం ఉంటుంది. కాల్షియం ప్రభావం వల్ల పిల్లలు ఎత్తు పెరుగుతారు. పిల్లలంటే మరీ చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు కాదు. ఒక 14-15 సంవత్సరాలు దాటిన వాళ్ళు, చిన్నపిల్లలు ఈ తమలపాకులు తినటం మంచిది కాదు. ఈ తమలపాకులు పిల్లలకు అలవాటు చేయకూడదు. ఎత్తు పెరగటానికి ఈ వృద్ధాప్యంలో ఎముకలో కాల్షియము, ఫాస్ఫరస్ లోపించటం వల్ల మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు వస్తాయి. అటువంటి నొప్పులు తగ్గించడానికి, ఎముక దృఢత్వానికి
ఆ తమలపాకులో ఉండే కాల్షియము, ఫాస్ఫరస్ ఉపయోగపడుతుంది. దీంట్లో విటమిన్ ఏ ఉంది, విటమిన్ సి ఉంది. దీని ప్రభావం వల్ల చర్మ సౌందర్యము, కేశ సౌందర్యం కాపాడబడుతుంది. చర్మము నిగనిగలాడుతూ కాంతివంతంగా ఉంటూ మెరిసిపోతుంది. ముఖం కళకళలాడుతుంటుంది. ఒంటి మీద గుల్లలు, పొక్కులు, గజ్జి, తామర రాకుండా కాపాడుతుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళల్లో అయితే పొడుగ్గా ఉండటానికి దోహదపడుతుంది. దగ్గున్నప్పుడు తమలపాకు రసము, తేనె ఈ రెండు కలుపుకొని తాగటం వల్ల ఇది ఒక మంచి చిట్కా. దగ్గు నియంత్రణకి బాగా ఉపయోగపడుతుంది. శరీరం మీద ఎక్కడైనా పుండున్నప్పుడు తమలపాకుతో కట్టుకుంటే త్వరితగతిన పుండు నయమైపోతుంది. నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు తమలపాకును కట్టుకుంటే నొప్పి కూడా తగ్గుతుంది. ఈ తమలపాకు దాని లోపల ఆకు వక్క కాకుండా పొగాకు ఉత్పత్తులు వేసి కిల్లీలను తయారు చేస్తారు. జరదా కిల్లి, కారా కిల్లి. ఆ పొగాకు ఉత్పత్తులు ఆకులో పెట్టి తిన్నప్పుడు నోట్లో క్యాన్సర్ వస్తుంది. మనం కిల్లి అని తయారు చేస్తారు దీంట్లో. సాధారణంగా ఆకు, ఒక్కపొడి, కొద్దిగా సున్నం వేసుకుని మామూలుగా తింటారు. స్వీట్ కిల్లి, స్వీట్ పాన్లో కొంచెం సోంపు, గులాబీ పువ్వుల రేకు కూడా వేస్తారు. అంతవరకు ఆరోగ్యకరమే. ఎవరు కూడా ఈ పొగాకు ఉత్పత్తులు నస్యానికి సంబంధించి దాంట్లో వేయకూడదు. వాటి వల్ల హాని జరుగుతుంది. తమలపాకు వినియోగిస్తే తలలో ఉండే చుండ్రు కూడా తగ్గే గుణం ఉందని చాలామంది ఉపయోగిస్తుంటారు. నరాల పటుత్వానికి, కండరాల పటుత్వానికి కూడా తమలపాకు ఉపయోగపడుతుంది. ఎవరికైతే గొంతు నొప్పి, గొంతు రాపిడి, గొంతు గరగర, ముక్కు అమట నీరు కారటము, చీమిడి కారటము, ముక్కు బ్లాక్ అవటము, తరచుగా తుమ్ములు, దగ్గు, పడిశము, ఆస్తమా ఇలాంటి వాళ్ళకి శ్వాస సమస్యలు నివారించడానికి తమలపాకు దానికదే సాటి. ఈ దీంట్లో ఇక్కడ తొడిమి ఉంటుంది. మీరు కిల్లి కట్టేటప్పుడు కానీ ఎప్పుడు కానీ మన ఇంట్లో ఈ తొడిమి తీసి ఉపయోగిస్తారు. ఈ తొడిమ వాడటం మంచిది కాదు. తొడిమి ఆరోగ్యానికి మంచిది కాదు. ఆకు మాత్రమే వినియోగించాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తొడిమి వాడద్దు. మీరు ఎక్కడైనా చూడండి, మీరు ఇప్పటివరకు గమనించకపోతే ఆ కిల్లి షాపులో ఈ తొడిమలన్నీ తీసేస్తారు. దీన్ని వైద్య పరిశోధనలో ఆకు తొడిమి మంచిది కాదు అని తెలియజేశారు కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని తినద్దు. ఈ తమలపాకు పరిమితంగా వాడి, సున్నం కూడా ఎక్కువ వేస్తే నోరు పొక్కిపోతుంది, నోరు ఎర్రగా అవుతుంది. ఇది సున్నము ఆకు వేసుకున్నప్పుడు నోరు రంగు ఎర్రగా వస్తుంది. ఎర్రగా వస్తే రంగు బాగానే ఉంటుంది. తర్వాత దుర్వాసన, నోటి దుర్వాసన కూడా పోతుంది. కానీ సున్నం ఎక్కువైందంటే అప్పుడు నాలుక మండుతుంది. నాలుక మంట, నోట్లో చిన్న చిన్న కురుపులు వస్తాయి. అందుకని సున్నం పొడి కాకుండా కొంచెం నీళ్ళల్లో సున్నం కలిపి ఇట్లా రాస్తారు. కిల్లి తయారు చేసేటప్పుడు కూడా ఇట్లా దాని మీద ఒక సున్నం పొడి వేయరు, ఇట్లా రాస్తారు, వేలుతో రాస్తారు. ఇన్ని విశిష్ట గుణాలు కలిగిన తమలపాకుని కేవలం శుభ అశుభ కార్యక్రమాలకే కాకుండా దీంట్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను మనం సద్వినియోగం చేసుకుందాం.